ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున ప్రభువును స్తుతించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన పునరుత్థాన ఆదివారం. మన పనులను ముగించుకొని దేవుని సన్నిధిని నిలిచే సమయం ఆసన్నమవుచున్నది కనుక ప్రియులారా, త్వరితగతిని సిద్ధపడదాం. నేటి దినాన మనం వినబోచున్న వర్తమానాలు మరి చదువునైన వాక్య భాగాలు ముందుగానే మీకు గ్రూపు నందు పంపించబడ్డాయి. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 25 నుండి ప్రియులరా దగ్గరగా మరి 33 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. అయితే మూల వాక్యమై 26వ వచనం, మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేయండి. దైవ స్వరాన్ని వినిపింపచేయండి. హిస్సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేయమని, దీవెనకరంగా మలచమని, ఈ పునరుత్థాన ఆరాధనకు కొరకు కావలసిన మీ దైవ నడిపింపును, దైవాశీర్వాదములు వెల్లడి చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదివిన వాక్య భాగంలో దేవాది దేవుడు అంటున్నారు, ఇదిగో మీరు యొర్దాను నదిని దాటిన తర్వాత దేశంలో మీరు మరలా శబితమైన వాటిని మీరు అనుసరించిన ఎడల భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉండుటకై నేను పిలుస్తున్నాను. ఎందుకంటే అవి వట్టివి, మాటలాడవు, చూడవు. వాటిని మీరు అనుసరించవద్దు, వాటిని మీరు వెంబడించవద్దు. ఎందుకంటే నీ పితరుల దేవుడైన యెహోవా ఆయన కనికరము కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు అంటూ దేవదేవుడు మోషే ద్వారా ఈ మాటలు తెలియపరుస్తున్నారు. ఈరోజు మనం తీసుకొనిచున్న అంశం, నేర్చుకోబోచున్న మాట ఏంటంటే సాక్ష్యము. సాక్ష్యము అనగానే మనము పొందిన మేలును బట్టి చెప్పేటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉంటాయి. అవి మన సాక్ష్యం చెప్పాలి. అయితే కొందరు ఏం చేస్తారంటే పొందిన మేలును బట్టి సాక్ష్యం చెప్పరు. మరి విస్తరించి అందరూ సాక్ష్యాలు చెబుతూ మాట్లాడితే సమయం మరి సంకుచితం కనుక కొన్నిసార్లు మరి సేవకులు సమయానికి సాక్ష్యానికి సమయాన్ని జోడించడంతో చెప్పవలసినంత కొన్నిసార్లు చెప్పలేరు. మరి కొందరు అంటారు మా సాక్ష్యం రోజంతా ఉంటుంది అంటారు. అయ్య బాబోయ్, అంటే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి చెప్తారేమో బహుశా. పిల్లరా, నేనేమంటానంటే ఇక్కడ చెప్పిన సందర్భంలో సాక్ష్యం వేరు, మనం మాట్లాడుకుంటున్న సాక్ష్యం వేరు. మనం ఏమని మాట్లాడుకుంటున్నాము అంటే సాధారణంగా సంఘాల్లో చెప్పేటువంటి సాక్ష్యాలు అవి చెప్పాలి. అయితే వాక్యానుసారంగా నేర్చుకుని కూర్చున్న విషయం ఏంటంటే దేవుడట భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పిలుస్తారట. ఎవరి మీదకి? ఇశ్రాయేలు మీదకి. ఎందుకని? వారు నడుచుచున్న మార్గంలో శపితమైన వాటి తట్టు గనక
త్రిప్పబడిపోతారేమో. అలా త్రిప్పబడిపోతే వాగ్దాన దేశంలో మీరు వృద్ధి పొందలేరు, నలిగిపోతారు, దీవెనకు దూరం అయిపోతారు. కనుక మీరు అలా చేయొద్దు. ఒకవేళ మీరు హృదయాన్ని కఠినపరుచుకొని చేసినట్లయితే ఇదిగో ఆకాశాన్ని, భూమిని సాక్షులుగా ఉంచుతానన్నారు. ప్రియులారా, బైబిల్ గ్రంథాన సాక్ష్యపు సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదూ. సాక్ష్యపు సందర్భాలు ప్రకటన గ్రంథంలో కూడా ఇద్దరు సాక్షులు అన్నమాట మనం చూస్తాం. దేవుడు చేసిన మేలు బట్టి చెప్పేటువంటిది సాక్ష్యం ఒకలా ఉంటుంది. దేవుని కొరకే సాక్షులుగా జీవించాలని జీవితాలు మరోలా ఉంటాయి. అయితే పిల్లరా, మరి ఎందుకు దేవుడు భూమి ఆకాశాలను సాక్షిగా పిలుస్తానంటున్నారంటే, వారు దేవుని కృపలో నడిపించబడే జీవితంలో దేవునికి వారు వేరైపోయినప్పుడు, శపితమైన వాటి తట్టు తిరిగినప్పుడట వాటిని గురించి సాక్ష్యం ఇప్పిస్తారట. అంటే భూమి ఎక్కడి వరకు ఉంది, ఆకాశం ఎక్కడి వరకు ఉంది, ఎండింగ్ అనేది లేదు కదా ప్రియరా. మహాసువిశాలమైనటువంటి ఖండాలలో ఒక ఖండం, ఆ ఖండంలో కొన్ని దేశాలు, ఆ దేశంలో కొన్ని రాష్ట్రాలు, రాష్ట్రాల్లో కొన్ని డివిజన్లు, మండలాలు, గ్రామాలు, పంచాయతీలు. ప్రియరా, ఎక్కడికి వెళ్ళిన ఆకాశం ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళిన భూగోళం ఉంటుంది కదా. ఆలోచించేద్దాం. ఈ రెండింటినీ కూడా దేవుడు సాక్ష్యానికి పిలిచారట, మానవుల జీవితాలు ఎలా ఉంటున్నాయని. దేవుడి ద్వారా మనము మన మీద ఆకాశము భూమి మాత్రమే కాదు, లేఖనాల్లో కొన్ని సందర్భాల్లో ఇంటిన కట్టిన దూలాలట, గోడలోని ఇటుకలట, పాదాలను అంటిన ధూళట, ఇవన్నీ ఒకరోజు నేను చేయబోతున్నాయి తెలుసా, సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మన జీవితంలో మనమే ఒక సాక్షిగా మారాలి. మన జీవితంలో మనమే ఒక నమ్మకమైన సాక్షిగా మనం ఉండాలి. ఆ సాక్షార్థమైన జీవితం లేకపోతే, ఆ సాక్షార్థమైన జీవితం లేకపోతే దేవుని దయను సమృద్ధిగా మనం పొందలేం. కనుక ఆత్మీయులారా, గోడలోని ఇటుకలు, ఇంటికి కట్టిన దూలాలు, ఇవన్నీ మన మీద సాక్ష్యం చెప్తే ఒక రోజున మనం ఖచ్చితంగా తీర్పులో దేవుని చేతుల్లో నిలవలసిన వారమై ఉన్నాం. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మనం దేవుని దృష్టిని మనం ఎక్కడికి తప్పించుకోలేం. ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ఆయన నామమును కీర్తిద్దాం, ఆయన నామమే హెచ్చించబడును కాక. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవముతోనూ కృపతోనూ బలముతో నింపండి. ఆశ్చర్యకరమైన మీ అదృశ్య హస్తం అందరికీ తోడై ఉండును గాక. మేలు చేత నింపండి తండ్రి. దినచర్యలో తోడై ఉండండి. ఆరాధనలలో మీ అదృశ్యమైన హస్తం ప్రతి ఒక్కరికి తోడు దయచేయండి. మా పూర్వీకుల మీద సాక్షులుగా ఉండుటకై భూమి ఆకాశములు పిలిచిన సృష్టికర్తమైన దేవా, మా తప్పిదములు, దోషములు, అపరాధములు మన్నించండి. మీ కృప కలిగి జీవించుట మాకు నేర్పించండి. అందరినీ బలపరచండి, అందరినీ బలపరచండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.